వెల్కమ్ బ్యాక్. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం విభజన నాటిదే, కొత్తదేం కాదు. అసలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదంలో మొదటి అంశమే నీళ్లు. రెండుగా విడిపోయినా అవే నీళ్లు, అవే నిప్పులు. విభజన జరిగి 11.5 అదే పంతం, అదే జగడం. కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య కంటే కూడా రెండు పార్టీల మధ్య ఎక్కువగా కొట్లాట జరుగుతోంది. మీరే తప్పు చేశారనొకరు, అంతా మీరే చేసింది కదా అని మరొకరు. సరిగ్గా 2 ఏళ్ల సమయం ఇచ్చాం, ఇక చాలు అనుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ ప్రిపరేషన్తో మీడియా ముందుకొచ్చారు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డమే ఎజెండాగా జనంలోకి వస్తామన్నారు గులాబీ దళపతి కేసీఆర్. అయితే నీటి వాటాల అంశంలో సీఎం రేవంత్ కూడా ఏం తగ్గలేదు. అసెంబ్లీకి చర్చ పెట్టుకుందాం, చూసుకుందాం, చర్చిద్దామన్నారు. రేవంత్ విసిరిన సవాలును కేసీఆర్ స్వీకరిస్తారా? ఇక తెలంగాణలో వాటర్ ఫైట్ పీక్స్ కు చేరింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇందుకు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేదిక కాబోతున్నాయి. అయితే జనవరి 2వ తేదీ నుంచి అసలు మాటల యుద్ధం జరగనుంది. మళ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా నీళ్లు, నిజాలు ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ చెప్తున్న అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదామని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడాన్ని తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రశంసించిన వీడియోను మంత్రులకు చూపించారు. కృష్ణా నీటి కేటాయింపుల్లో కేసీఆర్ తీరుతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో అనుకున్నారు. అటు ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఎస్, బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు బీఆర్ఎస్ క్యాడర్. సమరానికి సిద్ధమంటూ జంగ్ సైరన్ ని మోగిస్తున్నారు. అటు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మ్యాటర్ పై వార్ నడుస్తోంది. చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రకు వదులుతున్నారని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాళేశ్వరంతో 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామంటున్న కేసీఆర్ అటు పాలమూరు ప్రాజెక్టును దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 174 టీఎంసీల వాటా ఉండగా పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తోంది. ఇటు 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామంటూ కూడా కేసీఆర్ వారి వాదనను వారు వినిపించారు. మరి ఇదే వర్షన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ అడిగి తెలుసుకుందాము. రవి, మనం చూస్తున్నాము అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాటర్ వార్ నడుస్తోంది. మొన్న మనం చూసాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రాకు వదులుతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక రియల్ ఎస్టేట్ తప్ప మరేది కూడా పట్టదు అన్న విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? శ్రీవిజయ్, ఇప్పటివరకు నీటి పంచాయతీలకు సంబంధించి అంశంపై ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నువ్వు చేశావంటే తప్పు, నువ్వు చేశామంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం చూశాయి. ఇక 29 నుంచి అసలు కథ మొదలు కాబోతుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, నీటి పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంపై 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా సర్కారు ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టేలా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ రిటర్న్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి కేసీఆర్ పదే పదే చెప్పారు. కాబట్టి ఈ అంశంతో పాటు ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి పంచాయతీల విషయంలో
ఎవరి తప్పేంటి, ఎవరి వాదనలేంటి, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలేంటి, చేసినటువంటి సంతకాలేంటి, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. నిన్న మంత్రులకు క్లియర్గా చెప్పారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ముఖ్యంగా ఈ ముగ్గురు కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలను పూర్తి స్థాయిలో తిప్పికొట్టే విధంగా మంత్రులు సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా హరీష్ రావు పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కానీ క్యాప్చర్ చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్పై ఎదురుదాడి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఖచ్చితంగా తాము అంతు తేలుస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. నిన్న మంత్రుల సమావేశంలో ఖచ్చితంగా హరీష్ రావు చేసేటువంటి వాదనను సమర్థవంతంగా ఎదుర్కోవాలి, మంత్రులంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నిన్న మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ముక్కోటి ఏకాదశి ఉంది కాబట్టి, జనవరి 1 ఉంది కాబట్టి 3 రోజుల పాటు సెలవు తర్వాత 2వ తేదీ నుంచి కూడా వరుసగా 2 రోజుల పాటు ఈ నీటి పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ముందుగా 2వ రోజు కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంపై 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంతకాలు కావచ్చు, ఏపీ ప్రభుత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ అవలంబించినటువంటి విధానం కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా చర్చించాలని డిసైడ్ అయ్యారు. ఇక 3వ తేదీన గోదావరి నీటి పంచాయతీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానం, ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు 2 ఏళ్ల నుంచి చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇటుపక్క బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాటు తీసుకున్నటువంటి నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు అసెంబ్లీ ముందు ఉంచుతామంటున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం నిర్వాహకం వల్లనే ఇవాళ కృష్ణా గోదావరి నీటికి సంబంధించినటువంటి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది. సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కీలకంగా ఈ నీటి పంచాయతీలకు సంబంధించిన అంశం కీలకంగానుంది. సో ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోబోతున్నారు. శ్రీ విజయ్.